మెరుగైన మానవ సంబంధాలు ఏర్పాటు చేసుకునేందుకు ఏం చేయాలి? అనుసరించాల్సిన సూత్రాలేంటి? మానవ సంబంధాలు అన్నప్పుడు అది మిత్రుల మధ్య సంబంధాలకు కావచ్చు, బంధువుల మధ్య కావచ్చు, భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు, సిబ్లింగ్స్ మధ్య, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ఇలా ఏ రకమైన సంబంధమైనా కావచ్చు, అత్త కోడళ్ళు, ఇలాంటి అనేక రకాల సంబంధాలు మన నిత్యం ప్రతి మానవుడికి కలిగి ఉంటాయి. సో ఈ సంబంధాలలో ఘర్షణలు ఉంటాయి, అపార్థాలు ఉంటాయి, అపోహలు ఉంటాయి, అనుమానాలు ఉంటాయి. సో అనేక రకాల ఇబ్బందులు కూడా ఉంటాయి. కానీ మెరుగైన మానవ సంబంధాలు ఒక సుఖవంతమైన, ఆనందదాయకమైన జీవితానికి చాలా చాలా కీలకం. కానీ అన్ఫార్చునేట్లీ సమాజం సంక్లిష్టమవుతున్న కొద్దీ మానవ సంబంధాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. సో చాలా చిన్న చిన్న ప్రయత్నాలతో చాలా మెరుగైన మానవ సంబంధాల్ని మనం నిర్మించుకోవచ్చు. ఉదాహరణ మన జీవితాల్లోనే దొరుకుతాయి. మీరు ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. మీరు ఒక్కసారి మీ జీవితంలో తరచి చూసి మీరు ఆలోచించండి. మీకు చాలామందితో మంచి సంబంధాలు ఉంటాయి, చాలామందితో చెడు సంబంధాలు ఉంటాయి. చెడిన సంబంధాలు మళ్ళీ కలుస్తూ ఉంటాయి, బాగా ఉన్న సంబంధాలు చెడిపోతూ ఉంటాయి. సో మీరు గనక ఈ రిలేషన్షిప్స్ని ఒక్కసారి రీవిజిట్ చేసుకుంటే, మీకు మీరే ఆలోచించుకుంటే మీకే అర్థమవుతుంది ఏ కారణాల రీత్యా సంబంధాలు దెబ్బతింటున్నాయి, ఏ కారణాల రీత్యా సంబంధాలు బలపడుతున్నాయి. సో వాటి నుంచి మీరు సూత్రాలు తీసుకోవచ్చు. సంబంధాలలో ఉండాల్సింది ఏంటంటే, మొదటిది పరస్పరం కంపాషన్. ఒకరి అభిరుచుల పట్ల మరొకరికి గౌరవం ఉండాలి, ఒకరి ఆసక్తులను మరొకరు రెస్పెక్ట్ చేయాలి. సో చాలామంది మానవ సంబంధాల్లో జరిగేది ఏంటంటే, తన అభిరుచే ప్రివేల్ కావాలి, తన ఆసక్తే ప్రివేల్ కావాలి అని అంటారు. కారణం ఏంటంటే, మన సమాజంలో అది ఫ్యామిలీలో కానీ సొసైటీలో కానీ హైరార్కియల్ సోషల్ రిలేషన్స్, హైరార్కియల్ ఉమెన్ రిలేషన్స్ ఉంటాయి. ఇప్పుడు కుటుంబంలో తండ్రి నాదే నిర్ణయం కావాలి అని కోరుకుంటాడు. కొన్ని సందర్భాల్లో తల్లి తన మాటే నెగ్గాలని కోరుకుంటారు. కొన్ని సంబంధాల్లో పిల్లలు కూడా తల్లిదండ్రుల ఇంట్రెస్ట్లో కూడా సంబంధం లేదు, మాదే నెగ్గాలి అని అనుకుంటారు. కానీ ఒక్కసారి గనక పరస్పరం అభిరుచులకు గౌరవం ఇచ్చుకుంటే చాలా అద్భుతమైన మానవ సంబంధాలు నిర్మితమవుతాయి. నాకు ఇప్పటికి గుర్తు, మా వివాహమై దాదాపు 3 దశాబ్దాలు అయిపోయింది. సో మా పెళ్ళిన మొదట్లో నేను, ఇప్పుడంటే సమయం దొరకడం లేదు కానీ అప్పుడు అడపాదడప కూరగాయలు కొనేదానికి వెళ్ళేవాడిని. వెళ్ళినప్పుడు మొట్టమొదటి వెజిటబుల్, నేను గతంలో కూడా కొన్ని ఇంటర్వ్యూలు చెప్పాను, ఇది ఉదాహరణగా. మొట్టమొదటి వెజిటబుల్ నేను కొనేది ఏంటంటే బీన్స్, చిక్కుడుకాయ. వాస్తవంగా నేను చిక్కుడుకాయ తినను, అసలే ఇష్టం ఉండదు, కానీ నేను తీసుకునేవాడిని. ఎందుకంటే నా మిస్సెస్కు చిక్కుడుకాయ అత్యంత ఇష్టమైన కూరగాయ. ఇంట్రెస్టింగ్ ఏంటంటే, నాకోమో అసలే నచ్చదు, ఆమెకోమో చాలా ఎక్కువ నచ్చుతుంది. కానీ నేను ఎప్పుడు కూరగాయల మార్కెట్కు పోయినా ఫస్ట్ చూసేది చిక్కుడుకాయ ఉందా అని చూసి కొనేవాడిని. కానీ అదే సమయంలో ఆమె కూరగాయలకు పోయినప్పుడు అన్ని కూరగాయలు తెచ్చేది, చిక్కుడుకాయ తెచ్చేది కాదు. కారణం ఏంటంటే నేను తినను అని. ఇక్కడ మీరు గమనిస్తే ఆమె అభిరుచి పట్ల నేను చూపిన ఆసక్తి, నాకు ఆసక్తి లేని దాని పట్ల ఆమె అభిరుచి చూపకపోవడం, ఇది ఒక రకమైన అనుబంధం పెరగటానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆ దశ దాటిపోయినా అనుకో, నువ్వు తింటే తిను, తినకపోతే తిను, నేను తెచ్చుకుంటాను దశకు వచ్చేసాము, అది వేరే విషయం అనుకోండి. ఎందుకంటే 3 దశాబ్దాల దాంపత్య జీవితం తర్వాత మనిషికి చాలా అధికారం వస్తుంది, రావాలి కూడా. ఇక రెండవది, ఇద్దరు వ్యక్తుల మధ్య కోపతాపాలు సహజం. అది భార్యాభర్తల మధ్య కానీ, తండ్రి కొడుకుల మధ్య కానీ, తల్లి కూతుర్ల మధ్య కానీ, అన్ని మానవ సంబంధాలు ఎక్కడో ఒక చోట కోపం తప్పదు, కోపతాపాలు అనేది అనివార్యం. సో అందువల్ల మనమేమి మనుషులమే కానీ అన్ని రకాల మదమాశ్చర్యాలను, కోపాలను జయించడం అంత సులభం కాదు కదా. మహామునులకే బాగా కోపాలు వచ్చి శాపాలు ఇచ్చి తర్వాత పాపాలు అనుభవించిన చరిత్ర మన పురాణాల్లో కనబడుతూ ఉంటుంది. మనమెంత. సో కోపం వచ్చినప్పుడు ఒక సూత్రం చెప్తాను మీకు. ఉదాహరణకు, మీ భార్యకు నీకు ఏదో ఘర్షణ వచ్చింది, బాగా కోపం వచ్చింది. అప్పుడు ఎంత అంటే ఉడుకుతూ ఉంటుంది. ఓ మిత్రునితో చెప్తే ఆ మిత్రుని గమనించాను. సో నా దగ్గర వచ్చి పనిచేస్తూ ఉంటాడు.
అవకాశం వచ్చేటప్పుడల్లా భార్యతో ఫోన్ చేసి ఆ పొద్దుట టిఫిన్ తినక ముందు జరిగిన ఘర్షణ దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. సో ఎందుకు అని అడిగితే రక్తం ఉడుకుతుంది సార్, అది రక్తం చల్లారా సార్ అంటున్నాడు. రక్తం చల్లారే మార్గం చెప్తాను నేను. నిజమే, ఆయన చెప్పింది చాలా కరెక్ట్. మనకు ఆ రక్తం ఉడుకుతూ ఉంటుంది. ఆ కోపానికి కారణమైన ఘటన మళ్ళీ 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 రక్తాన్ని మరిగిస్తూ ఉంటుంది. ఆ కోపాన్ని మనం పెంచుకుంటూ ఉంటాం. ఆఫీస్కి వెళ్ళాక కూడా మళ్ళీ ఫోన్ చేసి దాని గురించే మాట్లాడతాం. ఇంటికి వచ్చాక కూడా మళ్ళీ దాని గురించే మాట్లాడుతూ ఉంటాం. అది ఎంతకు ఒడవని సీరియల్, మన తెలుగు సీరియల్ లాగా ఉంటుంది ఇది. సో దానికన్నా మీ కోపం వచ్చిన ఘటన, ఘర్షణ ఏదైనా కానివ్వండి, తప్పు ఎవరిదైనా కానివ్వండి, ఏదో మీ అనుబంధంలో అనేక రకాలైనటువంటి మధురమైన జ్ఞాపకాలు ఉంటాయి. భార్యాభర్తల జీవితాల్లో కోపము, ఘర్షణ వచ్చే సందర్భం చాలా అరుదుగా ఉంటాయి. ఎక్కువ సందర్భాల్లో ప్రేమ, అనురాగము, ఆత్మీయత, ఆ మధుర బంధాలే ఉంటాయి. ఎవడో దుర్మార్గులు అయితే తప్ప. నార్మల్గా ఫ్యామిలీస్లో, కపుల్స్లో 90%, 95% నార్మల్ రిలేషన్స్ ఉంటాయి. ఆ మాటకొస్తే చాలా మధురమైన అనుభూతులు ఉంటాయి. సో తనకిష్టమైన ఫుడ్ చేయొచ్చు, తన కోసం ఓ త్యాగం చేయొచ్చు, తన కోసం తన కష్టాలు అనుభవించిన ఉదాహరణలు ఉండొచ్చు, అనేకం ఉండొచ్చు. అందువల్ల మీరు ఎప్పుడైనా కోపం వచ్చిందనుకోండి, ఆ కోపానికి కారణమైన ఘటన మర్చిపోయి మధురానుభూతికి కారణమైన ఘటన ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మీ రక్తం వెంటనే చల్లారుతుంది. ఇంకా ప్రాబ్లమే లేదు. నా కోసం ఆ రోజు తన ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకున్నది, నా కోసం ఈ త్యాగం చేసింది, నా కోసం ఇంత కష్టపడింది అనే భావన ఎంత అద్భుతమైన మధురమైన అనుభూతిని ఇస్తుంది అంటే మళ్ళీ కోపం అనేది ఎక్కడా ఉండదు. ఇక మూడవ సూత్రం చెప్తాను. కోపము అనేది ఒక ప్రాసెస్లో మనుషుల మధ్య మానవ సంబంధాలకు ఇబ్బంది కలిగించిన సమయం వచ్చిందనుకోండి, ఓ వాదన, ఓ కోపము, ఓ ఘర్షణ, ఓ వివాదము వచ్చిందనుకోండి, కాస్తంత స్పేస్ ఇవ్వండి, సమస్య పోతుంది. మీరు గమనించండి. స్పేస్ ఇవ్వరు. మనుషులు ఏమవుతారంటే ఒక వాదన మొదలవుతుంది, ఇరువైపులా ఇక మామూలుగా ఉండదు. నాది రైట్ అంటే నాది రైట్ అని వీళ్ళు ఎవరికో డిఫెండ్ చేసుకుంటారు. ఇక అది ఎక్కడికో పీక్స్కి పోయి హద్దులు దాటి, సరిహద్దులు దాటి చొరబడుతూ ఎక్కడికెక్కడికో పోతుంది. కానీ కొద్దిగా మీరు బ్రేక్ ఇచ్చారనుకోండి, చిన్న కమర్షియల్ బ్రేక్ ఇచ్చారనుకోండి, మొత్తం మారిపోతుంది, కంప్లీట్గా ఆగిపోతుంది. మీరు గమనించండి. సో అందుకు మా నాన్న నాకు పెళ్ళైన మొదట్లో సూత్రం చెప్పాడు, ఏమీ లేదురా, నీకు నీ భార్యకు గొడవ అయితే 1 to 10 లెక్క బెటరా అయిపోతుంది అన్నాడు. నీవు గొడవ అవుతున్నది, ఇద్దరు బాగా వాదించుకుంటున్నారు అనుకోండి, ఏమీ లేదురా, 1 2 3 4 5 6 9 10 అయినాక మళ్ళీ కావాలన్నా వాదన పెట్టుకో అన్నాడు. నేను ఇప్పటికీ దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడం కష్టమవుతుంది. అప్పుడప్పుడు అమలు చేసినప్పుడు 10 లెక్క పెట్టిన తర్వాత కోపమే ఉండదు, ఇంకెక్కడ కోపం. సో ఆ 10 లెక్క పెట్టే వరకు ఆ కోపం ఆవిరైపోతుంది. ఎందుకంటే ఆవేశాలు అధిక సందర్భాల్లో మధురమైన మానవ సంబంధాలలో ఏర్పడే ఆ ఆవేశాలు క్షణికావేశాలే ఉంటాయి, శాశ్వతమైన కోపాలు ఉండవు. శత్రులం కాం కదా. రిలేషన్స్లో అంటగనిస్టిక్ అండ్ నాన్ అంటగనిస్టిక్ అంటారు. అండ్ శత్రుపూర్వకమైన, మిత్రపూర్వకమైన, శత్రుపూర్వకం కాని సంబంధాలు ఉంటాయి. అన్నీ హోస్టైల్ సంబంధాలు ఉండవు. గొడవలైన మాత్రాన శత్రులం కాం కదా. సో అందువల్ల 1 to 10 లెక్క పెట్టే వరకు ఆవేశం కాస్త ఆవిరైపోయి మనిషి కూలైపోతాడు. లేకపోతే మా నాన్న ఇంకో సూత్రం చెప్పాడు, ఆ లెక్క పెట్టా లేకపోతే పక్క రూమ్లోకి వెళ్ళిపోరా అన్నాడు. సో పక్క రూమ్లోకి వెళ్ళిపోతాం, మనం పోం కదా. భార్య ఏ రూమ్లో పోతే ఆ రూమ్లో పోయి కొట్లాడ పెట్టుకుంటాం, కానీ పక్క రూమ్లో పోతామా? అంత సింపుల్గా పోం కదా. ఎందుకంటే మన ఆధిపత్యం ఆడ ప్రూవ్ కావాలి కదా, నాదే రైట్ అని తేలాలే కదా. అందువల్ల భర్త అయినా భార్య అయినా అంత ఈజీగా వదులుకోరు. కానీ ఒక్క సెకండ్ కనుక ఓ బయటికి వెళ్ళి వచ్చారనుకోండి, గాలి పీల్చిచ్చారనుకోండి, పక్క రూమ్లోకి వెళ్ళారనుకోండి, అంటే స్పేసింగ్ అనేది హ్యూమన్ రిలేషన్స్ను బాగా బాగా కలుపుతుంది. అండ్ మీరు లేదు, అందుకే చాలామంది చెప్తుంటారు భార్యాభర్తల మధ్య మంచి అనుబంధం ఉండాలంటే అప్పుడప్పుడైనా భార్య అవసరం ఉన్నా లేకుండా తల్లిగారింటికి పోయి రావాలని. ఎందుకంటే తెలుస్తుంది, విలువ తెలుస్తుంది అని అంటుంటారు. చూడండి, ఓ వారం రోజులు లేకపోయే వరకు వాల్యూ అర్థమవుతుంది. లేకపోతే నువ్వు లేకపోతే నేను ఉండలా, అంత నువ్వు నా జీవితంలో రాకముందు నేను పుట్టలేదా, పెరగలేదా అని డైలాగ్స్ కొడుతూనే ఉంటారు. కానీ ఒక్కసారి కనుక వారం రోజులు గ్యాప్ ఇచ్చారనుకోండి, అప్పుడు అర్థమవుతుంది హౌ డిఫికల్ట్ ఈస్ టు లివ్ వితౌట్ కంపానియన్ అని. సో అందువల్ల స్పేసింగ్ కనుక ఇస్తే
మానవ సంబంధాలు మెరుగవుతాయి. 4వది, ప్రతి మనిషిలోనూ చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. మనం దేన్ని చూస్తామన్నది ముఖ్యం. చాలామంది మనిషిలోని చెడునే చూస్తాం. చెడు చాలా ఎక్కువగా కనబడుతుంది మనకు, కానీ ఎంతటి చెడ్డవారిలోనైనా మంచి గుణాలు ఉంటాయి. సో ఆ సమస్య ఏంటంటే, చెడు వాడిలో ఉందా, చెడు మనమే చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకోవాలి. ప్రతి వ్యక్తిలోనూ మంచిని ఎందుకు చూడలేకపోతున్నాం? ఇది చెప్పినంత సులభం కాదు, కానీ డెఫినెట్గా మీరు ఒక మనిషితో మీకు మెరుగైన సంబంధం లేదు అనుకుందాం. ఆ మనిషిలో ఉన్నటువంటి మంచిని అన్వేషించండి. చెడు మనం అన్వేషించకుండా కనబడుతుంది, మంచి కాగడాబెట్టి వెతికితే తప్ప కనబడదు. అందువల్ల ఈ మనిషిలో పాజిటివ్ గుణాలు ఏం లేవా అని ఒక సెకండ్ ఆలోచించండి. మీ ఫ్రెండ్ కావచ్చు, మీ కొలీగ్ కావచ్చు, మీ కంపెనియన్ కావచ్చు, ఎవరన్నా కానివ్వండి, కెన్ ఐ సీ సంథింగ్ పాజిటివ్ ఇన్ హిమ్ అనుకోండి. మీకు పాజిటివ్ అంశాలు కనబడతాయి. వెన్ యూ అప్రిషియేట్ ద పాజిటివ్ అంశాలు, రిలేషన్షిప్స్ బలపడతాయి. ఇక 5వది, ఎక్నాలెడ్జ్ ద మిస్టేక్. నీవు తప్పు చేస్తావు. చాలామందిలో ఉండే సమస్య ఏంటంటే, తప్పు ఒప్పుకోం. పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయచిత్తం లేదు అని నీతి శాస్త్రాలు చెప్తున్నాయి. డిఫెండ్ చేసుకుంటాం, మనకు తప్పని తెలిసిన తర్వాత కూడా డిఫెండ్ చేసుకుంటాం. ఎందుకు? ఎక్కడో కట్ట అహం అడ్డం వస్తుంది. అహం, ఇగో, సర్వ మానవ సంబంధాల సమస్యలకు కారణం అహం. అందుకే మీకు వేదాంతము, తాత్విక చింతనలు, తత్వశాస్త్రాలు, పురాణ ఇతిహాసాలు అన్నీ చెప్పేది అహాన్ని జయించడం, ఇంద్రియాలను జయించడం అని చెప్తారు. ఇంద్రియాలతో పాటు ముఖ్యమైనది అహాన్ని జయించడం. నేను, నాది అని దాన్ని జయించడమే వేదాంతం. ఇంకా దాన్ని జయించడమే సన్యాసం, దాన్ని జయించడమే జపం, తపం, తపస్సు. సో అహాన్ని జయించగలగాలి. చెప్పినంత సులభం కాదు, కానీ అహాన్ని జయించగలగాలి. అట్లీస్ట్ ఎక్నాలెడ్జ్. తప్పు చేయని వాడు ఎవడు ఉండడు. నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒకరోజు నేను ఓ సెమినార్కి వెళ్తున్నాను. నేను ఇది బహిరంగంగా ఆర్టికల్స్లో రాశాను, బహిరంగంగా చెప్తూ ఉంటాను కూడా. ఎందుకంటే ఎక్నాలెడ్జ్ చేసినప్పుడు మనిషి క్లియన్స్ అవుతాడు. పాపనాశనంలో మునిగి పాపాలన్నీ వేయనట్టు అవుతాడు. క్లియన్స్ కావాలి మనిషి క్లియన్స్ కావాలంటే దాన్ని బహిరంగంగా చెప్పగలగాలి, వ్యక్తీకరించగలగాలి. ఏం చేశాను? నేను సెమినార్కి వెళ్తున్నాను, చాలా అర్జెంట్లో ఉన్నాను, అప్పటికే లేట్ అయింది, నాకు వాటర్ కావాలి. గట్టిగా అడిగాను నా మిస్సెస్ పైన, వాటర్ తెచ్చేయండి. ఆమె ఎందుకో వినలేదు, తెలియదు. నేను ఆ సెమినార్ వెళ్ళాలి ఏమనుకుంటున్నాను, నాకు క్షణం తీరకలేదు. నువ్వు వాటర్ ఏమన్నా ఇంత లేట్ చేస్తావా అని ఎగిరాను. ఒక్క క్షణం ఆలోచించాను, ఆ సెమినార్ దేనికి వెళ్తున్నాను, టాపిక్ ఏంటి అని. మీరు ఆశ్చర్యపోతారు. ఆ సెమినార్ ఏంటంటే మహిళా సాధికారికత మీద ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్తున్నా. నేను ఇంట్లో చేసిన పనికిమాలిన పని ఏంటి, భార్య పైనేమో నా పురుషాహంకారాన్ని, పురుషాధిక్యతను, పురుషాధిపత్యాన్ని చెలాయిస్తున్నాను. వెళ్ళి బయటేమో మహిళా సాధికారికత అని ఉపన్యాసం ఇస్తున్నాను. అంటే చెప్పే నీతులు, చేసే పనులకు ఎక్కడన్నా పొంతన ఉండకూడదా? ఆ క్షణం నాకు నన్ను చూసి నేనే అవమానపడ్డాను. ఐ ఫీల్ హ్యూమిలియేటెడ్. వెళ్ళి నా భార్య క్షమాపణ చెప్పాను. సారీ, అసలు ఏందిది, నేను ఎందుకు ఇలా ప్రవర్తించానని. ఆ ఒక్క క్షమాపణ ఆమెకు నా మీద వచ్చిన, ఆమెకు తెలియదు వాస్తవంగా సెమినార్ టాపిక్ ఏంటో అని, కానీ ఆ ఒక్క క్షణం ఆమె మొత్తం కోపం పోయి ఆవిరై, ఏ పాపం మీరు అడవుల్లో ఉన్నారని నేను అర్థం చేసుకుంటాను, ఏదో నా మీద ఏం కోపం ఉంటుంది మీకు, కానీ ఆ పని ఈ టెన్షన్లో, టైం ప్రెషర్లో మీరు అలా మాట్లాడాలని ఆమె నన్ను డిఫెండ్ చేయడం మొదలుపెట్టింది. నా కోపానికి అనేక కారణాలు ఉన్నాయని ఆమె డిఫెండ్ చేయడం. నేనేమో కారణం లేదు, మన లేదు, బాగా పొగరెక్కి మాట్లాడినా అంటే, లేదని మీరు ఎప్పుడట్లా మాట్లాడతారా, నాకు తెలియదా, ఇలా కొత్తగా చూస్తున్నాను మిమ్మల్ని, అయినా మీరు ఇవన్నీ మర్చిపోయి మీరు వెళ్ళిపోయి మొదలు ఉపన్యాసం ఇచ్చారండి అన్నారు. చూడండి ఎంత అద్భుతమైన మానవ సంబంధాలు నిర్మితమయ్యే, ఆలోచించండి. 6వది, హ్యూమన్ రిలేషన్షిప్స్ అనేది ఆల్వేస్ షేరబుల్, ఆల్వేస్ టూ-వే ట్రాఫిక్, టూ-వే స్ట్రీట్, ఆల్వేస్ గివ్ అండ్ టేక్. నేను మాత్రం అభిమానం చూపాను, ప్రేమ చూపాను, నన్ను మాత్రం అందరూ అభిమానించాలని ఎవరు అనుకుంటే అది సాధ్యమే కాదు. ఆల్వేస్ ఎమోషన్స్ ఆర్ షేర్డ్, ఎమోషన్స్ ఆర్ నాట్ ఓన్లీ వన్ సైడెడ్. సో మీరు గమనించండి, మీరు గనక ఒక వ్యక్తి పైన ఏదో సమయంలో ఏమీ ఆశించకుండా గనక ప్రేమ పడితే, అది ఏదో ఒక సందర్భంలో ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ. నాకు ఇప్పటికి గుర్తు, మా అన్నయ్య 22 ఏళ్ల క్రితం యుఎస్ వెళ్ళాడు.
మొదటిసారి యూఎస్ వెళ్ళినప్పుడు మా అన్నయ్య వదిన వాళ్ళ ఇద్దరు పిల్లలు, చిన్నవాడు నా కొడుకుతో ఏజ్తో ఈక్వల్ అరౌండ్ 6-7 years ఉంటాడు. సో పెద్దవాడు కాస్త పెద్దవాడు. మా ఇంట్లో 2 years ఉన్నారు. సో నేనే కాదు మా మిస్సెస్ కూడా అసలు తేడా లేదు. నా కొడుకు ఎలాగో వాళ్ళంతే, అలాగే పెరిగారు. 2 years అలాగే ఉన్నారు. చాలామందికి అనుమానం వచ్చేది. ఒకసారి అయితే ఆటోలో 4 పిల్లలను, నా కొడుకు కూతురుతో పాటు వాళ్ళిద్దరు నలుగురిని తిరుగుతుంటే ఆటో వాడు మా మిస్సెస్ చూసి, ఏమమ్మా ఈ కాలంలో కూడా ఇంకా సరిపోలేదా, 4 కన్నావు అన్నారు. ఎవరికి తెలియాలి అంటే ఆ రకంగా పెరిగారు. సో ఆ రకంగా పెరిగారు. ఇప్పుడు వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అయ్యారు, 2 డాక్టర్లు. సో ఇప్పటికీ కూడా ప్రతి వారము చిన్నమ్మకు ఫోన్ చేయకుండా ఉండలేరు, మాట్లాడకుండా ఉండలేరు. మా వాడి గ్రాడ్యుయేషన్కు మా మేడం వెళ్ళలేకపోయింది అమెరికా, కానీ మా అన్నయ్యకుడు గ్రాడ్యుయేషన్కి అమెరికా ప్రత్యేకంగా వెళ్ళింది. కారణం ఏంటి అంటే ఆ అనుబంధం. సో ఒక 20 ఏళ్ళ క్రితం కలిసి ఉన్న బంధం కాస్త 20 ఏళ్ళ క్రితం భవిష్యత్తు గురించి ఏ ఆలోచన లేకుండా పెరిగిన అనుబంధం 20 ఏళ్ళ తర్వాత కూడా ఒక అద్భుతమైన బంధం. అప్పటికి అది ఎక్కడి దాకా వెళ్ళిందంటే మా పిల్లలకు అన్నయ్య పిల్లల మధ్య కూడా అదే రకమైన అనుబంధం ఇప్పటికీ కొనసాగుతుంది. నెక్స్ట్ జనరేషన్ కదా, తర్వాత జనరేషన్ కలుగుతుంది. అంటే దీని నుంచి నాకు అర్థమైంది ఏంటంటే రిలేషన్షిప్స్ ఆర్ నాట్ ప్లాన్డ్. సో నాకు 10 ఏళ్ళ తర్వాత అనుబంధం ఉండాలి, 20 ఏళ్ళ తర్వాత అనుబంధం ఉండాలి, అందుకొరకు నేను ఇప్పుడు అనుబంధాన్ని కలిగి ఉంటాను అంటే అలా ఉండదు. సో ఇట్స్ నాట్ ప్లాన్డ్, ఇట్స్ స్పాంటేనియస్. సో అందువల్ల ఎప్పుడు కూడా అది గివ్ అండ్ టేక్, అది ముందు ప్రణాళికాబద్ధమైనది కాదు, కావాలని అనుకుంటే వచ్చేది కాదు. అందువల్ల అనుబంధాలు అనేది మానవ సహజమైన బంధాలుగా ఉన్నప్పుడు అవి అనివార్యంగా అన్ని వైపుల నుంచి వికసిస్తాయి. ఇక 7వది, చాలా సందర్భాల్లో మానవ సంబంధాలు ఎక్కడ తెగిపోతాయంటే ఒకరు ఎవరైనా ఒక అభిప్రాయాన్ని చెప్పితే, ఒక సూచన ఇస్తే, ఒక సలహా ఇస్తే చాలా మొరటుగా, చాలా రూడ్గా అండర్మైన్ చేస్తాం. ఇది హైరార్కికల్ రిలేషన్స్లో అయితే మరీ ఎక్కువగా ఉంటుంది. అంటే భార్య భర్తకు సలహా ఇచ్చినప్పుడు కానీ, పిల్లలు తండ్రికి సలహా ఇచ్చినప్పుడు కానీ, తండ్రి పిల్లలకు సలహా ఇచ్చినప్పుడు కూడా ఈ మధ్య కాలంలో రివర్స్ గేర్లో తగులుతాయి. సో కానీ ఒక్కసారి అండర్మైన్ చేయకండి. యు మే యాక్సెప్ట్, యు మే నాట్ యాక్సెప్ట్ అని చెప్పి అంగీకరించమని కాదు నా అభిప్రాయం. ఖచ్చితంగా డిఫర్ కావాలి. డిఫర్ అయినప్పుడు మాత్రమే నిజం బయటపడుతుంది. కానీ అండర్మైన్ చేసినప్పుడు, అంటే ఒక మనిషి గౌరవాన్ని అండర్మైన్ చేస్తామని ఫీల్ అయినప్పుడు ఆ మనిషిలో ఎక్కడో ఒక చోట ఆ బాధ అనిపిస్తుంది. అది వయసుతో కూడా సంబంధం లేదు. మీరు తండ్రిని పిల్లలు అండర్మైన్ చేసినా, పిల్లల్ని తండ్రి అండర్మైన్ చేసినా, భార్యను భర్త అండర్మైన్ చేసినా, భర్త భార్యను అండర్మైన్ చేసినా కూడా ఆ రిలేషన్షిప్ దెబ్బతింటుంది. నాకు ఇప్పటికి గుర్తు, మా మ్యారేజ్ అయిన మొదట్లో కొన్ని రోజుల తర్వాత మా అమ్మ నాన్నకు కూడా మాతో పాటు పర్మనెంట్గా ఉండటానికి వచ్చారు. ఆ వచ్చిన మొదటి రోజు నేను ఒక ఉదాహరణ చెప్పాను. అమ్మ పెరిగిన వాతావరణం వేరు, అమ్మ పెరిగిన సామాజిక ఆర్థిక స్థితిగతులు వేరు, మనం ఇవాళ జీవిస్తున్న సామాజిక ఆర్థిక స్థితిగతి వేరు. 20 ఏళ్ళ తర్వాత మన పిల్లలు జీవించే ఆర్థిక స్థితిగతులు మారుతూ ఉంటాయి. అందువల్ల అమ్మ ఏదైనా సలహా ఇస్తే అది తప్పైనా కూడా నువ్వు ముఖం మీద దాన్ని ప్రశ్నించకు, కొట్టిపారేయకు. అది రైట్ అయితే ఆచరించు, తప్పైతే ఆచరించకు, అంతే అని ఒక చిన్న ఉదాహరణ ఇచ్చాను. ఉదయం చాలామంది నేను గమనించాను, అత్తకోడల మధ్య ఒక ఆయిల్ ప్యాకెట్ ఒకటి ఎక్కువ తెస్తే గంతెందుకు తెచ్చావు, అంతెందుకు తెచ్చావు అని ఎవరు అడుగుతారు, సరిపోతుందని ఇంకోరు అడుగుతారు. ఇక అది ఎక్కడికో పోతుంది. నేను చాలామంది నా దగ్గరికి వస్తుంటే ఇట్లాంటివి ఉంటాయి, చిన్న చిన్న గొడవలు అవి. పాల ప్యాకెట్లు ఇవాళ 3 తెప్పించారు, ఏం చేసుకుంటాం, అంత అవసరమా అంటే లేదు అవసరము. ఈ పంచాయతీ ఎందుకు? ఉదాహరణకు అమ్మ 2 సరిపోతాయి, 3 తెచ్చామంటే మంచిది, ఓకే అని 2 ఇవని చెప్పు, తర్వాత సూపర్ మార్కెట్ నుంచి ఇంకో 2 పట్టుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టు. సో ఆ సమయంలో అండర్మైన్ చేయకపోతే సరిపోతుంది కదా, తర్వాత నీకు అవసరం అనిపిస్తే మళ్ళీ తెచ్చుకో అని చెప్పాను. అంటే అండర్మైన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనిషి ఇగో దెబ్బతింటుంది. సో నాకు గౌరవం లేదు అన్న భావన కలుగుతుంది. అండర్మైన్ చేయనంత కాలం ఇబ్బంది ఏముంది? సో నీకు కావాలి, ఏది రైట్ అయితే అది పాటించు, రైట్ కాకపోతే పాటించకు. కానీ ఆ పాటించనంత మాత్రాన దాన్ని ఖండించి తునాతునక్కలు చేసి
నీది ఎందుకు పాటిస్తాను అని అనాల్సిన అవసరం లేదు కదా. అల్టిమేట్గా సార్ ఏది కరెక్టో అదే పాటించాలి, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా. పెద్దవాళ్ళు చెప్పారు కదా అని పాటించాల్సిన అవసరం లేదు. సో అందువల్ల యూ అండర్మైన్ చేయనప్పుడు హ్యూమన్ రిలేషన్షిప్స్ బలపడతాయి. ఆ హ్యూమన్ రిలేషన్షిప్ ఎప్పుడు కూడా ఒక రెస్పెక్ట్, మ్యూచువల్ రెస్పెక్ట్ పైన ఆధారపడి ఉంటాయి. 8వది ఫర్గెట్ అండ్ ఫర్గివ్. చాలామంది సమస్యను అడుగుతుంటారు. సో ఏదో ఒక ఇష్యూ పైన వివాదం వస్తుంది, విభేదం వస్తుంది. ఇక అది అక్కడితో ఆగదు, పేంతనే ఉంటారు ఒక దారాన్ని పేన్నట్టు. సో దాంతో అది చిలువలు పలవలైపోయి దానికి వడ్డీ, చక్రవడ్డీ, బారు వడ్డీలు వచ్చి ఆ అప్పు కాస్త పాపంలాగా పెరిగిపోతుంది. అందువల్ల ఏదైనా స్టిచింగ్ టైం సేవ్స్ 9 అంటారు. అంటే ఒక్కసారి చినిగితే ఏదైనా రంధ్రం పడితే మీరు వెంటనే కుట్టేశారనుకోండి, ఇంకా 9 రంధ్రాలు నివారించవచ్చు. అప్పు వెంటనే కట్టామనుకోండి, వడ్డీ, చక్రవడ్డీ, బారు వడ్డీ పడకుండా అది పాపం అక్కడ దాకా అప్పు పాపంలాగా పెరగదు. అది ఏదైనా కానివ్వండి, ఫర్గెట్ అండ్ ఫర్గివ్, దాన్ని అక్కడే ఆపేసినాం అనుకోండి, దాని పని అయిపోతుంది. సో దాన్ని ఇంకా గుర్తుపెట్టుకొని చిలువలు పలవలు చేస్తే అది అనివార్యంగా పెరుగుతుంది. అందువల్ల దురదను నీవు గోకినంత కాలం అది పెరుగుతూనే ఉంటుంది. అందువల్ల ఈ వివాదాలు కూడా దురద లాంటివి. గోకిన కొద్దీ ఆ వివాదాలు పెరుగుతూ ఉంటాయి. ఇవి జస్ట్ ఫర్గెట్ దెమ్. ఆఫ్టర్ ఆల్ దే ఆర్ యువర్ రిలేషన్షిప్. నీకు కావాల్సిన వాళ్ళే కదా, ఏం శత్రువులు గారు కదా. సో కావాల్సిన వాళ్ళే కనుక సో జస్ట్ ఇగ్నోర్ దెమ్. సో ఇగ్నోర్ అయితేసి కనుక ముందుకు పోయామనుకోండి, మూవ్ ఆన్ అంటారు. సో ఆ మూవ్ ఆన్ అయినప్పుడు సమస్య ఆటోమేటిక్గా అదృశ్యమవుతుంది. సమస్యను పెంచుకున్న కొద్దీ, పేనిన కొద్దీ పెరుగుతుంది. సమస్యను లైట్ తీసుకున్నాం అనుకోండి, ఆ సమస్య చాలా లైట్ అయిపోతుంది. వివాదం లైట్ తీసుకున్నాం అనుకోండి, ఆ వివాదం కాస్త లైట్ అయిపోతుంది. కానీ వివాదాలు మనమే సృష్టించుకొని మనమే పెంచుకోవడం మన వివేకాన్ని అని అనిపించుకోదు కదా. 9 మానవ సంబంధాలు ఒక్కరోజుతో ఏర్పడవు. ఇవి దీర్ఘకాల అనుభవాల సమాహారంగా ఏర్పడతాయి. హ్యూమన్ రిలేషన్షిప్ ఆర్ బిల్ట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. సో లైక్స్ అండ్ డిస్లైక్స్ ఆర్ క్రియేటెడ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇందులో ట్రస్ట్, విశ్వాసం. సో నా పైన విశ్వాసం ఉంది అనుకున్నప్పుడు ఆ మనుషుల మధ్య అనుబంధాలు పెరుగుతుంటాయి. సో ఒక్కసారి విశ్వాసమే పోయిందనుకోండి, ఆటోమేటిక్గా మనుషుల మధ్య అభిప్రాయ భేదాలు పెరుగుతూ ఉంటాయి. అందువల్ల భార్యనైనా, భర్తనైనా, పిల్లలనైనా, తల్లిదండ్రులైనా, ఆఖరికి స్నేహితులైనా, ఆఖరికి మీ ఆఫీస్లో కొలీగ్స్ అయినా, వన్స్ యు బిలీవ్ దెమ్, వన్స్ యు ట్రస్ట్ దెమ్, వాళ్ళ సామర్థ్యాన్ని ట్రస్ట్ చేయండి, వాళ్ళ విలువల్ని ట్రస్ట్ చేయండి. అఫ్కోర్స్ వాళ్ళ సామర్థ్యం లేనప్పుడు దానికి చెప్పండి, కానీ సామర్థ్యం ఉందో లేదో తెలియకుండానే విశ్వసించం. సో సామర్థ్యం ఉందో లేదో తెలియకుండా చాలామంది తల్లిదండ్రులు చెప్తుంటారు, బిడ్డ వచ్చి నేను గ్యారెంటీగా మెడిసిన్ సీట్ తెచ్చుకుంటాను నాన్న అంటారు. నీ వందా, నీకున్న తెలియక మెడిసిన్ వస్తుందా అంటారు. అసలు మెడిసిన్ వస్తుందా రాదా తర్వాత సంగతి. ఆ బిడ్డ నమ్మకంతో చెప్తోంది, నీకెందుకు రాదు తల్లి, నువ్వు బాగా చదువుకుంటే గ్యారెంటీగా వస్తుంది అని కేవియట్ పెట్టి విశ్వాసం వ్యక్తం చేస్తామనుకోండి, మెడిసిన్ వచ్చుడేమో తర్వాత సంగతి. కానీ నా తండ్రి నా పట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు, అందువల్ల నా తండ్రి విశ్వాసాన్ని నేను నిలబెట్టాలి అనే భావన కలుగుతుంది. ట్రస్ట్. ఒక భార్య ఏదైనా షాపింగ్కి వెళ్తుంది అనుకోండి, చాలామంది మగవాళ్ళని చూశాను నేను, ఈవెన్ వెంటనే పక్కనే ఉంటారు ప్రతి ఒక్కడి కొనేటప్పుడు. ఆ భార్య నమ్మరు, విశ్వసించరు. ఆమె క్వాలిటీగా కొంటుందో లేదో, ఆమె ప్రైస్ ఎక్కువ పెడుతుందో ఏమో, ఆమె అనవసరంగా ఎక్కువ ఖర్చు పెట్టి వస్తువులు కొంటుందేమో. భార్యనే నమ్మకపోతే ఎవరిని నమ్ముతావు నువ్వు? చాలామంది అసలు ఆదాయం ఎంత వస్తుందో, వేతనం ఎంత వస్తుందో కూడా భార్యకు చెప్పని వాళ్ళని చాలామంది చూశాను. ఇంట్లో ఉన్న ఆర్థిక వ్యవహారాలు కూడా భార్యకు చెప్పరు. చెప్పకూడదని సిద్ధాంతాలు, వేదాంతాలు చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. చెప్పడం కరెక్ట్ కాదు అని కూడా ఉంటారు. కానీ భార్యకు చెప్పబోతే జీవితాన్ని పంచుకునే వ్యక్తినే నువ్వు విశ్వసించకపోతే, నీతో చివరి క్షణం వరకు నడిచే జీవిత భాగస్వామిని నువ్వు విశ్వసించకపోతే నువ్వు ఎవరిని విశ్వసిస్తావు? నిజంగా పిల్లలు కూడా నీతో జీవితంలో చివరి వరకు నడవరు. పిల్లలు కూడా ఒక ఏజ్ వరకే నడుస్తారు, తల్లిదండ్రులు కూడా ఒక ఏజ్ వరకే నడుస్తారు. శాశ్వతంగా జీవితపు చివరి క్షణం వరకు నడిచేది ఒక్క జీవిత భాగస్వామి, భార్య భర్త. సో భార్యాభర్తల మధ్యనే విశ్వాసాలు లేకపోతే, ట్రస్ట్ బిల్డప్ కాకపోతే రిలేషన్షిప్ ఎలా బిల్డప్ అవుతుంది? 10th వన్
స్పెండ్ టైం. చాలామందికి ఒక క్వశ్చన్ ఆన్సర్ తెలియదు. ఎందుకు హనీమూన్కు పంపుతారు, తేనె చంద్రుల్ని చూపెడతారు? ఎందుకంటే కొత్తగా పెళ్ళి అవుతుంది, అప్పటిదాకా ఇద్దరు కూడా ఒక కుటుంబంలో భాగమై పెరుగుతారు, బాధ్యత లేకుండా పెరుగుతారు, ఒక స్వేచ్ఛతో పెరుగుతారు, వాళ్ళకేం రెస్పాన్సిబిలిటీ ఏమీ ఉండదు చాలా ఇళ్ళల్లో. సో అన్ని తల్లిదండ్రులు చూసుకుంటూ ఉంటారు, వాళ్ళ అవసరాలు కూడా తల్లిదండ్రులే చూస్తూ ఉంటారు. సో ఒక స్వేచ్ఛాయుతమైన జీవితం గడుపుతూ పరస్పరం రెస్పాన్సిబిలిటీ లేని జీవితం గడుపుతారు. పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరిని ఒక 10 రోజుల పాటు ఎక్కడికైనా పంపామనుకోండి, వాళ్ళకి ఇంకో మార్గం లేదు. వాళ్ళు ఒకరికొకరు సహకరించుకోవాల్సిందే, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాల్సింది, ఇంకో మార్గం లేదు. అందువల్ల ఆ స్పేస్ ఏమవుతుందంటే వాళ్ళ మధ్య రిలేషన్షిప్స్ పెంచుతుంది, వాళ్ళ మధ్య ఒక ఈక్వాలిటీని పెంచుతుంది. అందుకే మీరు ఒక ఆఫీస్లో లీడర్ అనుకో, ఆఫీస్లో మీరు మీ కొలీగ్స్తో ఎట్లా మాట్లాడతారు? ఆఫీస్లో ఉండే హైరార్కీ ఆధారంగా మాట్లాడతారు. మీ ఛాంబర్లో మీరు కూర్చుంటారు, ఒకరు వచ్చి కలిసిపోతారు. ఈ హైరార్కియల్ రిలేషన్స్లో స్వేచ్ఛగా మనిషి తన అభిప్రాయం చెప్పడు. అది ఫ్యామిలీ హైరార్కీ కానీ, అది ఆర్గనైజేషనల్ హైరార్కీ కానీ. ఒక్కసారి ఈ హైరార్కీని బ్రేక్ చేస్తామనుకోండి, మనుషులు ఓపెన్ అప్ అవుతారు, స్వేచ్ఛగా చెప్తారు, జోకులు వేస్తారు. మీరే గమనించండి, నేను చాలాసార్లు గమనించాను. నేను ఇంట్లో ఉన్నప్పుడు నా తప్పులు నా పిల్లలు ఎప్పుడు ఎత్తి పెట్టలే, కానీ ఏదన్నా టూర్కి వెళ్తే చాలు నాన్న నువ్వు ఇట్లే మాట్లాడతావు అని ఓపెన్గా చెప్తారు. ఎందుకంటే అక్కడ హైరార్కియల్ అట్మాస్ఫియర్ ఉండదు. ఫ్రీగా తిరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనిషి ఆ రిలేషన్షిప్, ఇప్పుడు ఉదాహరణకు మీరు ఆఫీస్లో అందరూ కలిసి ఒక పిక్నిక్ వెళ్ళారు, ఒక టూర్కి వెళ్ళారు అనుకోండి, అక్కడ ఆఫీసు మేనేజరు, సూపర్వైజరు, క్యాడరు అని సంబంధం లేదు, అందరూ కలిసి ఒక టూర్కి వెళ్ళారు. ఆ టూరిస్ట్ ప్లేస్లో దెర్ ఈజ్ నో హైరార్కీ. ఫ్యామిలీ కలిసి టూర్కి వెళ్తారు, సో అక్కడ హైరార్కీ ఉండదు. అందువల్ల ఈ రకమైనటువంటి విజిట్స్ కానీ యాక్టివిటీస్ కానీ ఉన్నప్పుడు హైరార్కీ బ్రేక్ అయి కమ్యూనికేషన్ హారిజెంటల్గా ఫ్లో అవుతుంది, లేకపోతే కమ్యూనికేషన్ వర్టికల్గా ఉంటుంది. పైనుంచి కిందికి కమ్యూనికేషన్ ఉన్నప్పుడు రిలేషన్షిప్ కూడా పైనుంచి కిందికే ఉంటుంది. కానీ ఈ రిలేషన్షిప్ ఇంప్రూవ్ కావాలంటే వర్టికల్ కమ్యూనికేషన్ కాక హారిజెంటల్ కమ్యూనికేషన్ ఉండగలగాలి. సో ఒక మనిషిలో ఉన్న లోపాన్ని స్వేచ్ఛగా ఎప్పుడు చెప్పగలుగుతాడు? హైరార్కీలో చెప్పలేడు, ఫ్రీ అట్మాస్ఫియర్లో చెప్పగలుగుతారు. అందువల్ల మనం ఈ రకమైనటువంటి విజిట్స్ కానీ, కలిసి కొన్ని ప్రాంతాలకు వెళ్ళడం కానీ, కొన్ని ప్రదేశాలకు వెళ్ళడం కానీ, అవకాశం ఉన్నప్పుడు వీలున్నప్పుడు, అది కుటుంబ సభ్యులు కానీ, భార్యాభర్తలు కానీ, సిబ్లింగ్స్ తోబుట్టువులు కానీ, కజిన్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఆఖరికి ఒక ఆర్గనైజేషన్లో పనిచేసేవారు కానీ, అవకాశం ఉన్న మేరకు ఈ రకమైనవి పెట్టుకుంటే కొంత మన దగ్గర ఉన్న రిజిడ్ రిలేషన్షిప్స్ పోయి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, కొంత మెరుగైనటువంటి మానవ సంబంధాల నిర్మాణానికి ఉపయోగపడుతుంది.